నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య మళ్ళీ నాగార్జున సాగర్ జలాశయం విషయంలో జల వివాదం మొదలైంది. ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉందో దాని అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కుడికాలం నుంచి మొదట 500 క్యూసెక్లు, దాని తర్వాత క్రమేపీ పెంచుతూ 2000 క్యూసెక్ల వాటర్లు పెంచుతూ రిలీజ్ చేయడం అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సో దానికి ప్రతిచర్యగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎడమ కాలం నుంచి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి ఎప్పుడైతే రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగిందో అప్పుడు 66:34 రేషియోలో వాటర్ డివిజన్ అనేది జరుగుతూ ఉంది. అది తాత్కాలిక ఒప్పందమే. కానీ మాకు 34% కాదు 50% వరకు నీటిలో వాటా కావాలని చెప్పేసి తెలంగాణ అప్పటి నుంచి ఇప్పటి వరకు డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎటువంటి అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ఇట్లా వ్యవహరించడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సో ఈ నేపథ్యంలో మనం మొత్తం నాగార్జున సాగర్ జలాశయానికి 312 టీఎంసీల నీటి ముందు నిల్వ చేసుకునేది. దాంట్లో డెడ్ స్టోరేజ్ అంటే ఏదైతే అత్యవసర సమయాల్లో వాడతారో అది 107 టీఎంసీలు. అది గనక తీసేస్తే మొత్తం ఉండేది 205 టీఎంసీల నీరు మాత్రమే. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 130 నుంచి 135 టీఎంసీలు అంటే 66%గా చూసుకుంటే, ఇంకో పక్కన తెలంగాణకి 65 నుంచి 70 టీఎంసీల వరకు అందుతుంది. సో ఈ నేపథ్యంలో దీనికి అనుమతి ఇవ్వాల్సింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. సమ్మర్లోను అలాగే రైనీ సీజన్లో అవసరానికి తగ్గట్టు ప్రభుత్వాలు ఇండెంట్లు పెట్టుకుంటే ఇస్తుంది. కానీ ఈసారి అటువంటి ఇండెంట్లు పెట్టుకోకుండా, దరఖాస్తులు పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం, తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే ప్రతిచర్యగా చేయడం అనేది ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి విషయం ఉంది. సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు. లూబ్నా సార్వత్ గారు, ఫార్మర్ కమిషన్ నుంచి ఇరిగేషన్ కమిటీ మెంబర్, అలాగే నైనాల గోవర్ధన్ గారు ఇరిగేషన్ అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్, నరేంద్ర చల్సాని గారు జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. ముందు గోవర్ధన్ గారు మీతో మొదలు పెడతాం. మీరు చెప్పండి, ఈ నాగార్జున సాగర్ జల వివాదం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎప్పటి నుంచి వివాదం ఎక్కువ ముదురుతూ ఉంది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అథారిటీని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవర్తించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ నాగార్జున సాగర్ కృష్ణా బేసిన్ లో ఉండేటటువంటి ప్రాజెక్టు సంబంధించి జల వివాదాన్ని చూస్తే, మొన్న పత్రికల్లో హరీష్ రావు ఒక పత్రికా సమావేశం చేస్తే నాగార్జున సాగర్ మాత్రమే పరిమితమై లేదు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ, దాంతో పాటు శ్రీశైలం సంబంధించినటువంటి వాటర్ షేరింగ్ గురించి కూడా తను ప్రస్తావించారు. ఎప్పుడైతే తన విలేకరుల సమావేశంలో, పాత్రికేయుల సమావేశంలో, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో విషయాలు చెప్పారో వాటి పంపకాల పైన, అప్పటి నుంచి ఈ వివాదం మన మీడియా ముందుకు, సమాజం ముందుకు వచ్చింది. అంటే హరీష్ రావు మాట్లాడే విషయాలు ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ వెడ్నెస్డే 2000 క్యూసెక్ల నీళ్ళని అదనంగా డ్రా చేసింది, అదనంగా తీసుకున్నది. అదేవిధంగా వెడ్నెస్డే 9 PM నుంచి అది సుమారు 4050 క్యూసెక్ల నీళ్లు తీసుకుంది అని చెప్పేసి హరీష్ రావు పత్రికా సమావేశం చెప్తారు. అదే సందర్భంలో నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ 1580 క్యూసెక్ల నీళ్ళని డ్రా చేసింది అని చెప్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నీళ్ళకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే KRMB అనుమతులు లేవు అని. దీనికి ప్రధానమైనటువంటి కారణం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణలో ఉంటుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాని హెడ్ మరొకరు ఉంటారు. దీని కింద అడ్మినిస్ట్రేషన్, దానికి ఒక ఆఫీసు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంటాయి. అయితే దీనికి ఎవరు భావోద్వేగాలని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టడం కాకుండా, దీనికి ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒక అచేతనంగా ఉందో. అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు అంటే ఎవరు? ఇది
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి వీటి నిర్వహణ కొరకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వేసింది అదే, దాంతోపాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వేసింది. రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు రెండు రాష్ట్రాల మధ్య శాశ్వతంగా వచ్చేటటువంటి ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో, ఉమ్మడి ప్రాజెక్టుల నీటి పంపకాల విషయంలో వీటిని న్యాయంగా పంపిణీ చేయడం కొరకు వేయడం జరిగింది. దీనికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా ఈరోజు 2000 క్యూసెక్లు, తర్వాత 4050 క్యూసెక్లు, 1580 క్యూసెక్లు, ఈ విషయాలు ఇవి కొన్ని లిటిల్ థౌజండ్స్ ఆఫ్ క్యూసెక్స్, ఇవన్నీ కూడా కొద్దిపాటి వేల క్యూసెక్లు మనకి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మొత్తం భారతదేశంలో కానీ, అంటే వర్షం భారీ ఎత్తున కురుస్తుంది. ఆ వర్షపు నీరు కొన్ని వేల టీఎంసీలు, కొన్ని వందల టీఎంసీలు ఉంటుంది. ఎల్నైనో సందర్భంలో కూడా ఇంత కరువు భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే మన భారతదేశంలో, పశ్చిమ ఐరోపాలో, నార్త్ అమెరికాలో అనేక చోట్ల తాండవిస్తూ పచ్చి అడవులు తగడబడిపోతున్నాయి. మొత్తం 46 డిగ్రీల టెంపరేచర్ కి ఐరోపా ప్రాంతాలు వెళ్ళిపోయాయి. చరిత్రలో ఎప్పుడు లేని విషయం. మరికొన్ని ప్రాంతాల్లో, నేపాల్లో మరికొన్ని చోట్ల విపరీతమైనటువంటి వరదలు, జపాన్, చైనాలో విపరీతమైన వరదలు కూడా వస్తున్నాయి, అది వేరే సంగతి. కానీ భారతదేశం మటుకు తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ వీటన్నిటిలో. అయితే ఇక్కడ వర్షపు నీరును కనుక మనం ఉపయోగించుకునేటటువంటి ఒక సుస్థిర జల విధానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. సుస్థిర జన విధానం ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. సుస్థిర జల విధానం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఏ ప్రభుత్వాలకు కూడా లేదు. ఇక్కడ అంటే ఈ వర్షపు నీరు ఇప్పుడు దీంట్లో నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ డ్రా చేయడము, ఎక్కువ తీసుకోవడము, తెలంగాణ తక్కువ తీసుకోవడము, ఇదంతా దుర్మార్గమైన అన్యాయమే. ఇది తప్పే, ఇది తీవ్రమైనటువంటి విషయమే. ఈ పంపకాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు KRMB ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు, ఇది ఖచ్చితంగా అక్కడ అమలు చేయాల్సినటువంటి విషయం, న్యాయంగా పంపిణీ చేయాల్సినటువంటి విషయం. ఆ న్యాయంగా పంపిణీ చేసేటటువంటి విషయం లేకపోవడం వల్ల, ఫిజికల్ గా జరగకపోవడం వల్ల ఇలాంటి విషయాలు మన మీడియా ముందుకు వస్తున్నాయి. వాస్తవంగా ఇది సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పంపకాల్లో ఈరోజు మనం బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు కూడా వినిపిస్తుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా భాగస్వామ్యమైంది. అది బహుశా షార్ట్లీ, చాలా తక్కువ కాలంలో మన భవిష్యత్తులో మన ముందుకు బహుశా కృష్ణా నీటి పంపిణీ మరొకసారి పూర్తి స్థాయిలో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ కృష్ణా నీటి పంపకంలో మనం కూడా మొత్తం లభ్యతలో ఉన్నటువంటి కృష్ణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు వర్షపాతం, మనకు అందుబాటులో ఉన్నటువంటి వర్షపాతం దాని ప్రకారం, డిపెండబిలిటీ దాని ప్రకారం మనకి న్యాయమైనటువంటి వాటా రావాలి, సగం వాటా రావాలని మనం కొట్లాడుతున్నాం. బహుశా రావచ్చు. అది వచ్చేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దీనికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మోడీ ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రం వచ్చేసరికి ఎవరు వహించాలి? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజలకి పంపకం జరుగుతుంది. దీనిలో మహారాష్ట్రకు కానీ, దీనిలో కర్ణాటకకు కానీ, దీనిలో కేంద్రంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు ఏం సంబంధం లేదు. ఈ పంపకాన్నంతా KRMB బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేయనప్పుడు ఇది మోడీ చేయాలి, జలశక్తి చేయాలి, కేంద్ర జలశక్తి. దీన్ని ఎవరు చేయాలి? వాళ్ళు కూడా చేయనప్పుడు ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో KRMB ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి వాళ్ళు ఎవరు? బండి సంజయ్ చేయాలి, కిషన్ రెడ్డి చేయాలి, వాళ్ళిద్దరు మంత్రులు. అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పక్షపాతం ఏదైతే ఉందో, ఈ అసమర్థత ఏదైతే ఉందో, ఈ చేతకానితనం ఏదైతే ఉందో, ఈ చేతకానితనాన్ని, న్యాయమైనటువంటి పంపిణీ జరగకపోవడాన్ని బోర్డు మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి అధికారులు చేయనప్పుడు ఈ రాష్ట్రానికి బీజేపీ నుంచి, ఈ రాష్ట్రానికి దాని నియామకాలు చేస్తున్నటువంటి అథారిటీ
సెంట్రల్ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం. ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రులుగా ఉన్నటువంటిది బండి సంజయ్, కిషన్ రెడ్డి, బొగ్గు శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా. వాళ్ళిద్దరు కలిసి కేఆర్ఎంపీ అధికారుల మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో కృష్ణా నది ప్రాజెక్టుల నుంచి కూడా ఒక న్యాయమైనటువంటి నీటి పంపకం జరిగేటట్టు దాన్ని చేయాలి. అది చేయకపోవడం వల్ల కేవలం ప్రాంతీయవాదాన్ని నమ్ముకున్న, ప్రాంతీయ భావాలతోనే భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల పైన ఓట్లు సంపాదించుకొని బతకాలనుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తుంది. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నాను, ఇలా నేను అడుగుతున్నాం. అంటే ఇలా 4,050 క్యూసెక్లు అంతా రోజంతా నడిచిన నీళ్లు కాదు, 2,000 క్యూసెక్ల నీళ్లు అంతా రోజంతా నడిచినటువంటి నీళ్లు కాదు. అంటే గంటకు మారుతుంటుంది తలుపులు లేపడం తీయడం అనేది. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, తెలంగాణలో ఈ వర్షాకాలం నుండి ఇప్పటి వరకు కొన్ని వేల టీఎంసీల నీళ్లు వర్షం కురిపించింది. ఏ భూమికైతే మీరు నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి మనం ఎత్తిపోతల ద్వారా మనం నీళ్లు తీసుకెళ్తున్నామో, ఎత్తిపోతలు పెట్టామో సుదీర్ఘకాలంగా, ఈరోజు కృష్ణానదిలో నీళ్లు లేవు. కృష్ణానదిలో నీళ్ళు లేవు. గత కాంగ్రెస్ పార్టీ నిన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో పెట్టినటువంటి ఎత్తిపోతలన్నీ ఎందుకు పరిమాణాలుగా మారిపోయాయి. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మొత్తం రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. మాట్లాడిన తర్వాత మళ్ళీ పాయింట్కి వద్దాము. ఒక హాఫ్ మినిట్ లో నా వాదన ముగిస్తున్నాను. అంటే ఎత్తిపోతలు మాత్రమే పరిష్కారం కాదు. ఇలా రాష్ట్ర ప్రజలకు ఒక గంభీరమైన ప్రశ్న. ఈ 1,500 క్యూసెక్లు, 2,000 క్యూసెక్లు, 4,500 క్యూసెక్లు అసంభవ పంపిణీని కూడా మనం వ్యతిరేకిద్దాం, ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. ఆంధ్ర అన్యాయాన్ని, కేఆర్ఎంపీ అన్యాయాన్ని తీసుకోవడాన్ని, తెలంగాణకు తక్కువ అవుతున్నాడు కానీ. కానీ లక్షల క్యూసెక్కుల నీళ్లు, 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు, 100 లక్షల క్యూసెక్కుల నీళ్లు, 100 టీఎంసీల నీళ్లు, 1000 టీఎంసీల నీళ్లు ఈ రోజు ఈ వర్షాకాలంలో కురిశాయి. ఈ వర్షాకాలంలో డెఫిసిట్ 35% ఉండొచ్చు, 40% ఉండొచ్చు, 25% డెఫిసిట్ ఉండొచ్చు. కురిసిన వర్షం ఇప్పటికే కొన్ని 100 టీఎంసీలు, కొన్ని 1000 టీఎంసీలు. ఉదాహరణకి తెలంగాణ కడెం ప్రాంతంలో, నార్త్ తెలంగాణలో జూలై చివరి 3 రోజులు 27 నుంచి 30 వరకు కురిసిన వర్షం ద్వారా కేవలం 3 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి 50 టీఎంసీలు అన్నారం, బెడిగడ్డ, సుందెల దాటి సముద్రానికి పోయినాయి. హరీష్ రావు, కేసీఆర్, మన ఎవరు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్, భావోద్వేగాలను రెచ్చగొట్టే బీఆర్ఎస్ పార్టీ ఈ నీళ్లను ఆపడంలో మీ పార్టీ విఫలమైంది. మల్లన్న సాగర్ కట్టకుండా ఉండి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఉమ్మడి ఆదిలాబాద్, ఎల్లంపల్లి ఎగువన ఒక 10 బ్యారేజీలు కట్టుకుంటే 10,000 లాగేది. తుమ్మిడేటి దగ్గర ఇంకో 50, మల్లన్న సాగర్ నీటి చుక్కలేని దండమల్ల కట్టకుండా ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆ 50 టీఎంసీలో 70 టీఎంసీల బ్యారేజ్ ప్రాజెక్టులు, బ్యారేజ్లు ఇక్కడ నీరు ఉన్న ఈ భావోద్వేగాలు జరిగి ఉండేది కాదు. ప్లీజ్ గో హెడ్. సో లూబ్నా గారు మీరు చెప్పండి, గోవర్ధన్ గారు దీనికి కారణం ఏదేమైనప్పటికీ కూడా, అంటే ఈ 2 ప్రభుత్వాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది కేంద్ర అధీనంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళకి అథారిటీ ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్సెస్ ని, ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే దాన్ని ఎలా చూడాలి? ఇంకొకటి, ఇలా పెంచుకుంటూ పోవడం, ఒకదానికొకటి పోటాపోటీగా పెంచుకుంటూ పోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి రాష్ట్ర ప్రజలకి? అందరికీ సలాం అండి. అయితే నేను ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలా 2000 మీడియా రిపోర్ట్స్ ప్రకారం యాక్చువల్లీ వాళ్ళు 7,000 క్యూసెక్స్ రిలీజ్ చేసుకున్నారని కొన్ని మీడియాలో వస్తూ ఉంది. సో 2,000 క్యూసెక్స్లో మొదలుపెట్టి 7,000 క్యూసెక్స్ దాకా వాళ్ళు అట్లా వాళ్ళ కెనాల్లో రిలీజ్ చేయడం అన్నది హైలీ కండెమ్నబుల్, ఇర్రెస్పాన్సిబుల్. అండ్ ఎందుకంటే వాళ్ళు
వాళ్ళు కట్టుబడి ఉన్నారు, కేఆర్ఎంబి కింద ఉన్నారు. ఈ నాగార్జున సాగర్ అన్నది దాని గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలా, కేఆర్ఎంబి నుంచి పర్మిషన్ తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ షుడ్ బి టోటలీ ఇన్ఫార్మ్డ్, మ్యూచువల్గానే అది రిలీజ్ చేయాలా. అట్లాంటిది ఆ గవర్నమెంట్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా అది డిశ్చార్జ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ కండెమ్నబుల్. అండ్ పైగా అది పవర్ జనరేషన్ కోసం వాళ్ళు చేశారు అది. అండ్ ఇది ఏ నేపథ్యంలో మనం చూడాలి అంటే, జస్ట్ ఏదైతే వాటర్ ఇయర్ 26-27కి ఏదైతే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్స్ మీద ఇంకా వాళ్ళకి ఒప్పందమే రాలేదు, సగం లోపల డిస్ప్యూట్ అయ్యి వాళ్ళు వచ్చేసారు వితౌట్ ఎనీ ఏమంటే ఎనీ కన్సెన్సస్, అంటే ఏమైనా అగ్రిమెంట్ లేకుండా భేదాభిప్రాయాలతోనే ఉన్నారు ఇప్పటికీ. ఇంకొకటి ఏం చూడాలంటే, ఇప్పుడు ఇదే ఏదైతే వీళ్ళు మీటింగ్ భేదాభిప్రాయాలతో కంక్లూడ్ చేసుకున్నారో, ఇప్పుడు September 4కి అదే కేఆర్ఎంబి మీటింగ్ మళ్ళీ ఉంది. ఏదైతే డిస్కంటిన్యూ అయిపోయిందో ఆ మీటింగ్ మళ్ళీ September 4థ్కో 7థ్కో ఉంది. మరి అది వాళ్ళు ఆ మీటింగ్ ఇంకా జస్ట్ కొన్ని రోజులు ఉందండగా ఈ దౌర్జన్యం చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఎందుకు దౌర్జన్యం అంటే, వాళ్ళు పవర్ నీడ్స్కి డ్రింకింగ్ వాటర్ నీడ్స్కి చాలా తేడా ఉంటుంది. బోత్ ఆ బేసిక్, బట్ డ్రింకింగ్ వాటర్ ఇంకా బేసిక్. అది కాకుండా ఇంకొక నేపథ్యం ఏంటి తెలుసా, ఎందుకంటే ఇది హైలీ పొలిటికల్ డ్రామా అంటాను నేను, ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అంటాను నేను. ఇంకొక రీజన్ ఏముందంటే, ఇప్పుడు September 1కి మన తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకొక స్టెప్ ఏం తీసుకున్నారంటే, తుమ్మిడిహట్టి గురించి వాళ్ళు 148 నుంచి 150కి పెంచాలి, బై గ్రావిటీ వస్తుంది అప్పుడు అది అని చెప్పి దానికి కంటిన్యూస్గా డిస్కషన్స్ మహారాష్ట్రతో పెట్టుకున్నారు. సో ఇప్పుడు జస్ట్ కొన్ని రోజుల్లో September 1కి ఆ మీటింగ్ ఉంది ఢిల్లీలో విత్ మహారాష్ట్ర అండ్ ది DOJS అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జల్ శక్తి. సో ఈ ట్రైలాంగులర్ ఈ మీటింగ్ ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ అండ్ DOJS జల్ శక్తితో ఆ మీటింగ్ ఉండగా, ఈ ప్లస్ ఏమో ఈ మీటింగ్ దాని కాన్సిక్వెంట్ కొన్ని రోజుల్లో మళ్ళీ కేఆర్ఎంబి మీటింగ్ ఉండగా షెడ్యూల్ అయి ఉండగా వీళ్ళు దౌర్జన్యంగా అది వదిలడంలో నాకు ఇది పెద్ద పొలిటికల్ కాన్స్పిరసీ కనిపిస్తుంది. ఎందుకు అంటే, ఏపీ అంటే ఎవరు? ఎన్డీఏ, దాని తర్వాత మహారాష్ట్ర అంటే బీజేపీ ఎన్డీఏ. సో ఇది వీళ్ళిద్దరి మధ్యన ఈ ఏదైతే వీళ్ళిద్దరు రాష్ట్రాలు ఉన్నాయో, బోత్ ఆర్ ది ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్. సో రూలింగ్ గవర్నమెంట్ మన తెలంగాణతో కాంగ్రెస్ గవర్నమెంట్తో చాలా కోఆపరేట్ అయ్యి ఇది ఏమైనా చేస్తుందా అని నాకు ఏమాత్రం భరోసా లేదు. వీళ్ళు ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఏంటి బీజేపీ గవర్నమెంట్ది, వీళ్ళు ఎప్పుడు క్రియేట్ చేస్తారు ప్రాబ్లమ్స్, ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అదే చేశారు. ఏ మాత్రం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయనివ్వకుండా దౌర్జన్యం చేసి విత్డ్రా చేసి తెలంగాణ దానికోసం అని తెలంగాణ వాళ్ళు మాత్రం డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పారు, ఒక ట్యాంకులు మొత్తం నింపుతున్నారు. అది సరే. దట్ నౌ కమింగ్ టు ది ఫర్దర్ పొలిటికల్ పాయింట్, గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇది ఖండిస్తున్నారో, ఏపీ గవర్నమెంట్ని ఖండించారు, దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ని కూడా ఖండించారు. బాస్, మీరు ఎందుకు బీజేపీ లీడర్స్ ఇక్కడ ఉన్న మినిస్టర్స్ని మీరు అడగట్లేదు, వాళ్ళని నిలదీయట్లేదు? మీరు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే జలశక్తి ఉందో వాళ్ళని మీరు ఖండించరు. మీరు కేవలం ఇక్కడ ఏపీని ఎటు మీరు ఖండించకపోతే మీరు అడగబడతారు కాబట్టి అది ఖండించారు. సరే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ విఫలమైంది, అది అదించలేదు అని చెప్తున్నప్పుడు మీరు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఖండించట్లేదు? అసలు వాళ్ళు కదా మేము నిలదీయాల్సింది. ఇది ఆ 4 కేఆర్ఎంబీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఇక్కడ చీఫ్ ఇంజనీర్ అక్కడ చీఫ్ ఇంజనీర్ కాకుండా ఇంకా ఇద్దరు ఎవరు? వాళ్ళు డిఓజేఎసే కదా, సిడబ్ల్యూసీఏ కదా, వాళ్ళంతా గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అధికారులే కదా. సో వాళ్ళని స్ట్రెయిట్ పవర్ అక్కడికి పోవాలా, పాయింట్ అక్కడికి పోవాలా. దట్ వాళ్ళు విఫలమైనరు. ఎన్నిసార్లు మీట్ అవ్వాలా, ఎన్నిసార్లు డ్రింకింగ్ వాటర్, ఎన్నిసార్లు పవర్ రిక్వైర్మెంట్, ఎన్నిసార్లు ఇరిగేషన్, ఇంతకు ఇప్పటిదాకా క్లారిటీ లేదా? ఇది నిజం కదా దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్డ్రా చేసుకుంది, ఓవర్డ్రాయింగ్ ఆఫ్ ద నాగార్జున సాగర్ వాటర్స్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. తెలంగాణ గవర్నమెంట్కి ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తిగా తీసుకోలేదు, ఇంకా డ్యూ ఉన్నాం మనం.
ఇంకా తీసుకోవాల్సింది ఉంది. అండ్ నాగార్జున సాగర్ ఏమో యాజ్ పర్ ద న్యూస్ రిపోర్ట్స్ డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉంది. అది ఏం విత్డ్రా చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్? ఎవరిని అడగకుండా ఏంటి దౌర్జన్యంగా ఏంటి? అండ్ లాస్ట్ పాయింట్, ఇది మనకు కొత్త కాదు. డిసెంబర్ 2000 వచ్చి కదా, నవంబర్ 2023లో ఏం చేశారండి వాళ్ళు? ఏకంగా వాళ్ళు మొత్తం కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేయలే, ఏదో వేరే పక్క దేశం లాగా ట్రై చేసిండ్రు వాళ్ళు. సో ఈ ట్రాక్ రికార్డ్ వాళ్ళది ఇట్లాగే ఉందన్నమాట. సో ఇది అసలు వన్ టైంలో ఇది మొత్తం మనం ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే మనము ప్రాబ్లమ్స్ పెంచుకోవడానికి లేము ఇక్కడ. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలా, మేము ముందుకు నడవాలా. ఇవన్నీ చెప్పి లాస్ట్ మాట ఒకటే చెప్తున్నాను, ఎప్పటికైనా తమ్ముడేటి బై గ్రావిటీ కానివ్వండి, ఇది వేరే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ద ఫోకస్ నౌ హ్యాస్ టు బి ఆన్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్. ఎందుకంటే అవే మనల్ని ఎనర్జీ కన్జంప్షన్ నుంచి కాపాడతాయి. మనకు క్లైమేట్ రెసిలియన్స్ కోసము, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి, హీట్ టెంపరేచర్ కంట్రోల్కి, అన్నిటికీ మనకి మైనర్ ఇరిగేషన్ ఒకటే మనకి ఆదుకునేది. కాబట్టి మైనర్ ఇరిగేషన్ని అలాగ్ చేసి మేజర్ ఇరిగేషన్ నుంచి అది చేయాల్సిన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారి దగ్గర ప్రపోజల్ కూడా ఉంది. అండ్ దాన్ని కన్సిడర్ చేస్తే అది చాలా శ్రేష్టం. అండ్ ఏపీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది మాత్రం హైలీ కండమ్నబుల్. ఇమీడియట్ గా ఇది సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం. అండ్ బీఆర్ఎస్ పార్షియల్ కండెమ్నేషన్ చేయకూడదు. బీఆర్ఎస్ బీజేపీని యూనియన్ గవర్నమెంట్ ని నిలదీయాలా. థ్యాంక్ యూ రత్నాకర్. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు చెప్పండి. ఇది రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ప్రాంతాల మధ్య ఉన్నది ఇవాళ కొత్త కాదు, స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నాయి. వీటిని ఎలా పరిగణించాలి? ఇవాళ రాబోయే రోజుల్లో జల యుద్ధాలే ప్రపంచాన్ని కూడా ఇవాళ ప్రభావితం చేస్తాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇది కేవలం రాజకీయాలుగా ప్రాంతీయ రాజకీయ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా దీని ఎమోషన్స్ పెంచడం కోసం కానీ, లేకపోతే ఇతరితర ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ కప్ చేయటం, రాష్ట్రాల విభేదాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం నిజాయితీతో, చిత్తశుద్ధితో ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. గతంలో విభిన్న రాజకీయ పార్టీలే కాదు, గతంలో ఆంధ్రాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే అధికారం ఉన్నప్పుడు కూడా అనేక ప్రాజెక్టులు అక్రమంగా అనుమతులు లేకుండా కట్టినా కూడా వాళ్ళు చూస్తూ కేంద్రం కానీ ఈ ప్రేక్షక పాత్ర వహించడం తప్పితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బాధ్యత అసలు ఈ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసిన బాధ్యత యోగ్యం చేసుకొని వీటికి పరిష్కారాలు చూపి కోసం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ. చివరికి హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకున్నా కూడా వీటికి సరైన పరిష్కారం లభిస్తున్న నమ్మకం లేదు. ఇది కేవలము రాజకీయ సంకల్పంతో ఆయా ప్రభుత్వాలు ఉన్న నాయకులు కానీ నిపుణులతో ఆధారపడి దానికోసం ఒక నిజాయితీతో కూడా పరిష్కారాలు కానీ, విధానాలు కానీ, వ్యవస్థలు కానీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయకపోతే, ఆ నిజాయితీ లేకపోతే వీటిని వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం, ఎమోషన్స్ పొందడం కోసం వాస్తవికతకి విరుద్ధంగా వ్యవహరిస్తూ పోయినంత కాలం కూడా మన నాయకులు ఈ వివాదాలు, ఉద్వేగాలు ఇలాగనే కొనసాగుతుంటాయి. గతంలో అనేక ఉదాహరణలు చూస్తూ అనేక మనం పక్కనే కర్ణాటక, తమిళనాడు మధ్య చూస్తున్నాం. అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో, కర్ణాటకలో అనుమతులు లేకుండా కృష్ణా, గోదావరి జిల్లాలని అనేక ప్రాజెక్టులు కట్టి కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టేసి పూర్చేయటం వలన ఇవాళ మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. వాటిని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ వాటి పట్ల చూసినట్టు వ్యవహరించడం, లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ సామర్థ్యాన్ని కానీ, పలుకుబడిని కానీ అందుకోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాం. ఈ విధమైనటువంటి సమస్యలు ఏర్పడి కాబట్టి వీటికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ క్షేమం ఉన్న కొద్దికి కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ అనేక ప్రాజెక్టులు వాళ్ళు ముందుగానే కట్టేసుకోవటం వల్ల, అనుమతులు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవటం వల్ల మనకి లభ్యమవుతున్న నీళ్ళే చాలా తక్కువగా ఉన్నాయి. కేవలము తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో లభించేటువంటి వర్షాల వలన ఈ ప్రాజెక్టులు పనిచేయవు. మనకి పైనుంచి గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నీళ్లు కానీ పైనుంచి రావాలి. మనకి అక్కడ ఆ నీరు యొక్క రాగటం గత 20, 30, 40 సంవత్సరాల్లో చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి అందుకనే వర్షాకాలంలో కూడా కృష్ణా నదిలో నీళ్లు లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యల కేంద్ర ప్రభుత్వం, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కూడా ఈ జల వివాదాలను పరిష్కరించే బాధ్యత కేంద్రాంతే, వాళ్ళు చూడాలి. కానీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళు
దీని గురించి నిర్దిష్టంగా ఇటువంటి చర్యలు తీసుకునే దాఖలా లేవు వాళ్ళు. ఉమాభారతి కేంద్ర ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం ఆమె నిజాయితీతో ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మటే కొద్ది రోజులు పదవైపోయింది ఆమె ప్రయత్నం చేస్తే. కాబట్టి ఆ విధంగా కేంద్రాన్ని కూడా ఈ రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టి ఉద్వేగాలు పెంచి వాళ్ళు తమ రాజకీయ గడుపుకునేటువంటి ఒక ఆలోచనలు కనిపిస్తుంది తప్పితే నిజాయితీతో పరిష్కారం కోసం ప్రయత్నించారు. రాజకీయ నాయకులు నిజంగా కూర్చుంటే పరిష్కారం అది అటువంటి ప్రయత్నాలు ఈనాడు అవసరం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ గా ఈ టాపిక్ కన్క్లూజన్ కి వచ్చేసాం. ఇది మీరే మీ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి ఒకటైతే స్పష్టం, ఈ నీటి వివాదాలన్నీ కూడా భావోద్వేగాలు వాడుకునేటువంటి ఒక రాజకీయ అంశాలుగా అయితే మారిపోయింది. అలాగే మీరు చెప్తురు కానీ జస్ట్ మీరు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వాలు ఇలాగే కొనసాగిస్తాయా? ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పండి. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వాలు, సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి ప్రభుత్వాలు, నేడు బీజేపీ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో నిన్నటి వరకు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, మొత్తం అందరూ కూడా నీటిపారుదల ప్రాజెక్టులని అద్భుతమైనటువంటి వాళ్ళ ఎన్నికలకి వేల కోట్ల రూపాయలు దోచుకునేటటువంటి ప్రాజెక్టులుగా మార్చారు. మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్ ని పోషించి రాష్ట్ర బడ్జెట్లను కొల్లగొట్టేటటువంటి విధానాన్ని తెలంగాణలో ఉండే ఎత్తిపోతులు, ఆంధ్రాలో ఉండే పోలవరం నుంచి బనకచెర్ల లాంటి ఎత్తిపోతులు దేశవ్యాప్తంగా ఇలాంటివి చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సుస్థిర జల విధానం లేదు. మరొకటి చాలా కీలకమైన విషయం, అన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులన్నింటినీ కూడా పట్టణాలకు నీళ్లను సరఫరా, గ్రామాలకు నీళ్లను సరఫరా చేసే ప్రాజెక్టులుగా బీఆర్ఎస్ మార్చింది. అంటే మినిమం లెవెల్ ఏదైతే ఉందో, ఎంఎండిఎల్ ఏదైతే ఉందో, మినిమం డ్రా డౌన్ లెవెల్ ఏదైతే ఉందో, ఒక నిర్దిష్ట స్థాయి వరకు వ్యవసాయానికి వాడిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ నీళ్ళు వ్యవసాయానికి వాడడం లేదు అని చెప్పేసి మినిమం డ్రా డౌన్ లెవెల్ ఎంఎండిఎల్ అని చెప్పేసి ఒక లెవెల్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ విధంగా నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పట్టణాలకి, సుంచాల నుంచి నీళ్లు, సింగూరు నుంచి నీళ్లు, చివరికి ఎల్లంపల్లి నుంచి నీళ్లు, ప్రాణహిత నుంచి నీళ్లు. ఎందుకంటే హైదరాబాద్ మిగతా ప్రాంతాలకి ఎక్కడికక్కడ వర్షం కొడుతుంటే పట్టణాలన్నీ, హైదరాబాద్ అంతా సముద్రాన్ని అరగంట వర్షానికి తలపిస్తాము. అంటే ఎక్కడికక్కడ నీళ్లను ఇంకించేటటువంటి విధానం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వాలకు కానీ, ఈ ప్రాంతీయ ఉద్వేగాలను రెచ్చగొట్టే తెలంగాణలో ఉండే బీజేపీ, మన బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. చాలా కీలకమైనటువంటి మరొక విషయం ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఇటీవల కొంతమంది నాతో మరో టీవీ డిబేట్ లో మాట్లాడుతూ గోదావరి నుంచి నీళ్లను మొత్తం కిందికి వదిలిపెట్టడమే ఏకైక కార్యాచరణగా ఉంది అన్ని ప్రభుత్వాలు అంటారు. కాంగ్రెస్ పార్టీ తుమ్మిడెట్టి కట్టకపోవడం దుర్మార్గమైన అన్యాయం, మేడిగడ్డ మిగతా రిపేర్ చేయకపోవడం అన్యాయం, వేరే సంగతి రిపేర్ కావడం, భవిష్యత్తు ప్రశ్నలు వాటికి భవిష్యత్తు మేడిగడ్డ అన్నారు పిల్లలకి. అయినప్పటికీ కూడా అంటే నది స్వభావము, జియోగ్రఫీ రీత్యా నీళ్ళని మొత్తం ఎత్తిపోవడం అసాధ్యం అండి. నీళ్లను మొత్తం మీరు వివాదాలన్నీ చెప్తున్నారు. ఫైనల్ గా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా చెప్పండి, దాంతో ముగిద్దాం. ఫైనల్ నేను అక్కడికే వస్తున్నాను. ఏంటంటే కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ఒక నదుల నుంచి నీళ్లను తరలించాలనేటువంటి నదీ జలాల విధానం ఉంది. దానిపైన భారీగా వేల కోట్ల కాంట్రాక్ట్ల భారీ జల విధానం ఉంది. దానిలో దోచుకోవాలనే భారీ జల విధానం ఉంది. కానీ వర్షపు నీరుని ఎక్కడికక్కడ ఎలాంటి ఎత్తిపోతలు లేకుండానే, ఎలాంటి సిమెంట్ లేకుండానే, టన్నులు లేకుండానే, భారీ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ లేకుండానే, నీటి నిల్వ సముదాయాలు లేకుండానే ఎక్కడికక్కడ వర్షపు నీటిని ఇంకించి భూగర్భాన్ని ఒక రిజర్వాయర్ చేసినట్టయితే, భూగర్భ లెవెల్స్ కనుక మనం ఒక 4-5 నెలల పాటు వర్షాకాలంలో మనం పెంచినట్టయితే ఈ జల వివాదాలు ఉండవు. మోస్ట్ ఆఫ్ ద జల విధానాలు దేశవ్యాప్తంగా అంతరించిపోతాయి. థార్ ఎడారిలో 4 వాటర్ కాన్సెప్ట్ ప్రకారం అంటే వర్షపు నీరు, ఉపరితల నీరు, భూగర్భ నీరు, భూమిలో తేమ ప్రకారం థార్ ఎడారిలో 30 సెంటీమీటర్లు 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి చోట ఇలా 2 పంటలు పండిస్తున్నారు. ఈ రోజు వర్షం నీరు ఎంత కురుస్తుంది? ఆ వర్షపు నీరుని ఎక్కడికక్కడ ఎత్తు ప్రాంతాల్లో అంటే 700 మీటర్ల ఎత్తున నీళ్ళను ఎక్కడికక్కడ ఆపేస్తే
వర్షపు నీరును. అది గోదావరిలో తీసుకొస్తుంది, కృష్ణా దిగువ భాగంలో తీసుకొస్తుంది. కృష్ణా దిగువ భాగం నుంచి పైకెత్తిపోయాల్సిన అవసరం ఏంది? హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. వర్షపు నీరు గురించి తెలంగాణకు ఇలా మేము సవాల్ చేస్తున్నాం. ఇలాంటి పొడవు చంద్రబాబు కాలం నాటి లాగానే ఇంకొక 5 సంవత్సరాలు కనుక వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు కనుక వస్తే నదిలో నీళ్ళు ఎక్కడివి? కృష్ణాలో ఎత్తిపోతలు మొత్తం గతమైపోయినాయి. ప్రాణహితలో నీళ్ళు తప్ప గోదావరి ఎక్కడ నీళ్ళేవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత ఎగువన కొద్ది ప్రాంతాల్లో ప్రాణహిత దగ్గర నీళ్ళు తప్ప ఎక్కలేవు. మేడిగడ్డ దగ్గర వచ్చే నీళ్ళని తుమ్మిడేటి కాడ నుంచి వచ్చే నీళ్లు, తుమ్మిడేటి దిగువ నుంచి కిందకి వచ్చేటటువంటి నీళ్ళు కూడా మేడిగడ్డ. బీఆర్ఎస్ పార్టీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో ఉండేటువంటి కేఆర్ఎంపీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి జలశక్తి, బండి సంజయ్, మన తర్వాత మోడీ, తర్వాత కిషన్ రెడ్డి, వీళ్ళందరినీ సవాల్ చేస్తున్నా. అంటే మీరు వర్షపు భూమిలోకి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మన పట్టణాలన్నీ కొద్దిపాటి వర్షం కొడితే సముద్రం లాగా ఎందుకు మారుతుంది? ఈ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేటటువంటి పని చేస్తే గనక ఈ ప్రాజెక్టులకు లేకుండా, చీని లేకుండా, ఇసుక లేకుండా, కాంక్రీట్ లేకుండా, భూసేకరణ లేకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు 1,00,000 ఎకరాల భూసేకరణ చేశారండి. ఏమైంది? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ 1,00,000 ఎకరాల భూసేకరణ ఖతమైపోయింది. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం, ఒక చుక్క కూడా నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా లేదు. కాళేశ్వరంలో అవినీతి 3 అధికారుల అవినీతి 1000 కోట్లండి. అరే హరీష్ రావు, కేటీఆర్ చేశారండి అవినీతి, భారీ ఎక్కువ చేశారు. ఆ అవినీతి పైన బీజేపీ విచారణ లేదు, సిబిఐ విచారణ లేదు, కాంగ్రెస్ విచారణ లేదు. అవినీతి కోసం ఈరోజు వాన నీటిని ఇప్పుడు కురుస్తున్నట్టు వర్షం కూడా, ఇప్పుడు కురుస్తున్న వర్షం, గతంలో కురిసిన వర్షం కానీ, అక్టోబర్ వరకు రేపు కురిసేటటువంటి వర్షం కానీ, వాన నీరుని భూగర్భంలోకి గనక ఇంకిస్తే, ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి పొలంలో గనక ఇంకిస్తే, ఆ పని చేస్తే ఈరోజు ఇప్పటికీ కూడా మనకు నెల రోజుల్లో అది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, గ్రామీణ ఉపాధి హామీని మొత్తం గనక కార్మికులందరినీ, రైతాంగాన్ని, సమాజాన్ని మొత్తం కలిస్తే నెల రోజుల్లో ప్రతి భూమిలో ఇంకించవచ్చు. వర్షాకాలం పంటలతో పాటు వేసవి పంటలను కూడా కాపాడొచ్చు. ఇలా నేను బీఆర్ఎస్ భావోద్వేగాలను రెచ్చగొట్టే, తెలంగాణలో భావోద్వేగాలని, ఆంధ్రప్రదేశ్ లో భావోద్వేగాలను రెచ్చగొట్టే బీఆర్ఎస్ పార్టీని మేము తెలంగాణ జల సాధన సవాల్ చేస్తుంది. ఏం చేస్తుంది? కృష్ణాలో పోతిరెడ్డిపాడులో మీరు రాయలసీమలో లేకపోతే అక్కడ నుంచి టన్నెల్ చంపుకోవడానికి మీరు దాదాపు 9.5 ఏళ్ల కాలంలో మీరు దాంగా కూర్చున్నారు. ఆ విషయాలు మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం లేదు. గోవర్ధన్ గారు పాలిటిక్స్ పార్ట్, మన సొల్యూషన్ గురించి మీరు 1 minute లో చెప్తే కన్క్లూడ్ చేసేద్దాం. సొల్యూషన్ అనేటటువంటిది వాన నీటిని భారీ ఎత్తున ఎత్తిపోతల ప్రక్రియను వెంటనే ఆపు చేసి, వాన నీటిని ఎక్కడికక్కడ ప్రకృతే ఎక్కడికి ఎత్తిపోతలు పెట్టకుండా, బాహుబలి మోటార్లు లేకుండా వర్షపు నీరు పైకి ఆకాశంలోకి చేరి ప్రతి చేనులో కురుస్తుంది. ఆ వర్షపు నీరుని ప్రతి పొలంలో భూమిలోకి ఇంకించేటటువంటి ప్రక్రియ ఎకరానికి 4,000 అవుతుంది. ఎకరానికి కాళేశ్వరం ద్వారా 2 లక్షలు అవుతుంది. ఎకరం ఒక పంటకి 2 లక్షల రూపాయలు అవుతుంది. అదే వాన నీటిని ఇంకింపజేయడం వల్ల 4,000 రూపాయల నుంచి ఎకరానికి 8,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. అంటే ఈ వాన నీటిని ఇంకింపజేసే ప్రక్రియలో ఏ ఇంజనీర్ డబ్బులు దోచుకోవడానికి వీల్లేదు, ఏ రాజకీయ నాయకుడు డబ్బులు రావు కాబట్టి ఇది ఇష్టం ఉండదు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, బనకచెర్లలో కానీ, రాయలసీమలో కానీ ఈ బనకచెర్ల ఎత్తిపోతులు, కాళేశ్వరం ఎత్తిపోతులు, పోలవరం, ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల భవిష్యత్తు ఏంటి? చాలా మంది మాట్లాడుతున్నారు. కృష్ణానది ఇవన్నీ కాబట్టి వాన నీటిని ఇంకించే ఇలా ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, తర్వాత కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ, వాళ్ళ గోధి మీడియా కానీ ఇలా వాన నీటి ఈ కరువు ఇలానే 4-5 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్లైమేట్ మొత్తం మారిపోయింది. 4-5 సంవత్సరాల కాలం పాటు కనుక కొనసాగితే కృష్ణా నది ప్రధానమైన నది, కృష్ణా ఉపనదులు,
గోదావరి నది ప్రధాన నది, గోదావరి కానీ ఎంతో కొంత మాత్రం వర్షం కురుస్తుంది, ఎంతో కొంత వర్షం కురుస్తుంది. ఇప్పటికే కురిసిన వర్షపాతం వందల వేల టీఎంసీలు ఉంటుంది, వందల టీఎంసీల పైన ఉంటుంది. మొన్న కురిసిన వర్షం వల్ల ఎల్లంపల్లి దాటి ఒక కడెం నుంచి ఎల్లంపల్లి ఎగువ నుంచి 50 టీఎంసీలు కిందికిపోయిందండి. ఆ నీరంతా వర్షం కదా. సో విత్ దట్ వి మూవ్ ఫార్వర్డ్. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు చెప్పారు వాననీటిని కన్సర్వ్ ప్రక్రియని పట్టణాల్లో, గ్రామాల్లో అది అమలు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. ఫైనల్ గా లూబ్నా గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇందాక చెప్పినట్టు ఇది టోటలీ పొలిటికల్లీ రౌజర్ గా ఉంది, పొలిటికల్ గానే ఇది రౌజ్ చేస్తున్నారు. నేను బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను మీకు. మొన్ననే డిస్ప్యూట్తో ఒప్పందం లేకుండా కంక్లూడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఉంది ఇదే కేఆర్ఎంబితో, ఇదే నాగార్జున కృష్ణా జలాల మీద. మళ్ళీ సెప్టెంబర్ 4th 7th మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ముందర ఈ దౌర్జన్యం చేసిండ్రు వీళ్ళు. అది కాకుండా వీళ్ళు ఇంకొకటి డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు. నేను చెప్తున్నా, సెప్టెంబర్ 1st తుమ్మిడిహట్టి మీటింగ్ ఉంది మహారాష్ట్ర గవర్నమెంట్తో, అది డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు. సో ఇదంతా పొలిటికల్ గేమ్ నడుస్తూ ఉంది ఎట్ ది కాస్ట్ ఆఫ్ ప్రజలు. ఎందుకంటే అది మనకి తెలంగాణ తాగునీటి అవసరాలు ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు మేము వాళ్ళు డ్రా చేసినందుకు మనం డ్రా చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇప్పుడు అది డ్రా చేసేది లేదు. ఎందుకంటే స్టాగర్డ్గా డ్రా చేస్తారు, ఎక్కడెక్క ఒకళ్ళ డ్రా చేయరు అట్లాగా. సో వాళ్ళేమో పవర్ కోసం అని వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. సో ఐ రిపీట్ టెలింగ్ దాట్ వన్స్ అగైన్, ఏంటంటే ఇక్కడైతే ఈ దౌర్జన్యాన్ని ఎట్లయినా ఆపాలా, మన షేర్ మనకి తప్పకుండా. మనం ఏంటంటే పైగా 50-50 అని ప్రపోజ్ చేస్తున్నాం అక్కడ. ఈ వాటర్ ఇయర్లీ వాటర్ నీడ్స్లో, వాటర్ ఇయర్ కోసం 50-50 అని ఆర్గ్యూ చేస్తున్నాం. సో మన 50-50 రావాలా. అది కాకుండా మనకి ఫ్యూచర్ ఇట్లాంటి మనం చూస్తున్నాము, గ్లోబల్ వార్మింగ్ ప్లస్ ఈ ఏదైతే ఎన్నో ఈ విపరీతాలు చూస్తున్నాం. ఈ విపరీతాల దాంట్లో మనము టెక్నాలజీ కాకుండా మనం మెథడాలజీ వైపుకి రావాల్సిన అవసరం ఉంది. ఆ మెథడాలజీ ఏంటి మనం చెప్పుకుంటున్నాం. నంబర్ 1 ఏం చెప్తున్నాం, మ్యాక్రో అండ్ మైక్రోని మనము విభజించాలి. ఎందుకంటే 2017లో ఇది ఒక కిరాతకం. కేసీఆర్ చేసిన ఎన్నో కిరాతకాల్లో ఇదొకటి, 2 క్లబ్ చేసి పడేసిండు ఆయన. సో ఇప్పుడు ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ మినిస్టర్ దగ్గర ఈ ప్రపోజల్ ఉంది. ఆయన దాన్ని విడిగా చేయాలా, దానికి ఎక్స్ట్రా ఖర్చులు కావు, దానికి ఏం క్యాపిటల్ అక్కర్లా, ఉన్న స్టాఫ్తోనే చేసేది. అది కాకుండా మనమేమో వాల్టా అథారిటీ, ఏదైతే వాల్టా అథారిటీస్ ఉన్నాయో ఆ వాల్టా అథారిటీస్ డీసెంట్రలైజ్డ్ అన్నమాట. అది విత్ ఫుల్ పబ్లిక్ పార్టిసిపేషన్. సో మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అది ఇమీడియట్గా ఇన్వోక్ చేసి ఇమీడియట్గా కన్విన్స్ చేయాలా. అది అప్పుడు అక్కడ ఆ వాల్టా అథారిటీలో ప్రజల పాత్ర ఉంది, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పాత్ర ప్లస్ ఏమో పబ్లిక్ అఫీషియల్స్ ది ఉన్నది, రిప్రజెంటేటివ్స్ ఉన్నది, పీపుల్ ది ఉన్నది అన్నమాట. ఆ ముగ్గురుది ఉన్నది. సో ఆ అథారిటీస్ ని ఇమీడియట్ గా ఇన్వోక్ చేయాలా. అది ఉన్న వ్యవస్థ, అది మనకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఉంది. కానీ దాని మీటింగ్ కూడా కన్వీన్ చేయకుండా ఇష్టారాజ్యంగా ఉన్నది. ప్లస్ ఇమీడియట్గా ఆ వాటర్ అథారిటీస్ అన్నది కన్వీన్ చేస్తే మనము లోకల్గా ఎట్లా ఎక్కడికక్కడ నీళ్ళు ఎట్లా మనం కాపాడుకోవాలా, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో ఎట్లా రావాలా, ఇరిగేషన్కి ఎట్లా పనికి రావాలా, అర్బన్ ఏరియాలో ఫ్లడ్స్ని కాపాడుకుంటా ఆ మంచి ట్యాంక్స్లో మనమేమో దాన్ని భూగర్భ జలాల్లో ఎట్లా పెంపొందించుకోవాలా. అండ్ క్లైమేట్ని కూడా, ఏదైతే హీట్ ఉందో అది కూడా వాటరే రెగ్యులేట్ చేసేది. ట్రీస్ అండ్ వాటర్ బాడీస్ ఈ రెండే టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేది. కాబట్టి అవి ఎట్లా చేసుకోవాలా ఇవన్నీ చూడాలా. కానీ ఈ నేపథ్యంలోనే ఏదైతే లేటెస్ట్ న్యూస్ ఉందో అది చెప్పి మిగులుతాను. ఏదైతే మనం సిటీలో మీరాలం ట్యాంక్ నిన్న ముఖ్యమంత్రి గారు సందర్శించారు. సో ఆ మీరాలం ట్యాంక్ లోపల ఆ ట్యాంక్ ఉన్నది టూరిజం కోసం కాదు, బ్రిడ్జ్ వేయనికి కాదు. ఆ ట్యాంక్ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ న్యాచురల్ హ్యాబిటాట్ ఉండాల్సిన అవసరం ఉంది. దాని విస్తీర్ణ తగ్గిపోయి భూగర్భ జలాల లోపల నీళ్ళు తగ్గిపోయి అది అట్లా మనం ఆ రకంగా మనమే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ చేసుకుని మనం మన సాధనాలని మనం కాంక్రిటైజ్ చేసుకుంటూ ఉంటే మనమేమో ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి పోట్లాడుతూ ఉంటే క్లాష్ అవుతా ఉంది. తెలంగాణ ప్రజల మీద జరిగిన ఈ దౌర్జన్యం ఏదైతే ఏపీ పెట్టిందో, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిందో, బీఆర్ఎస్ దాన్ని సరిగ్గా ఖండించాలా, లేకపోతే బీఆర్ఎస్ ఎక్స్పోజ్ అయిపోయింది, అది బీజేపీని ఖండించట్లేదు, తెలంగాణ ప్రజలు కాదు దాని ఫోకస్ అని క్లియర్గా అయిపోయింది. థ్యాంక్ యూ లూబ్నా గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇవాళ అన్ని ప్రభుత్వాలు కూడా విధానపరమైనటువంటి శూన్యతను ఎదుర్కొంటున్నాయి. వారికి స్పష్టమైన విధానం లేకపోవటం. ఈ జల వివాదాలు కేవలం
రాజకీయ పరిష్కారాల ద్వారా సాధ్యం కావాలి తప్పితే ఇతర సాధ్యం కాదు. దానికి ఇచ్చిపుచ్చిన ధోరణి ఉండాలి. అటువంటి ప్రయత్నాలు జరగాలి. అలా జరిగినప్పుడు అవుతుంది. ముఖ్యంగా జల పంపిణీలో దీర్ఘకాలంగా ఎస్టాబ్లిష్ అయిన నార్మ్ ఏంటంటే తాగుడు అవసరాల కోసం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది. అది ఎవరైనా సరే అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ఒక రాజకీయమైనటువంటి పారదర్శకతతో, రాజకీయ దృఢమైన సంకల్పంతో ప్రయత్నాలు జరగాలి. దీనివల్ల రాజకీయ ఓట్ బ్యాంక్ గా ఈ వివాదాలను మార్చుకునే ప్రయత్నాలు చాలా ప్రమాదకరమని గ్రహించాలి. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, లూబ్నా గారు, నరేంద్ర గారు. ఇంతటితో డిస్కషన్ ని కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ.